భారతీ సిమెంట్ ఉద్యోగులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మండలం నల్లిగాయంపల్లిలోని పరిశ్రమ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పరిశ్రమను ఏర్పాటు చేసే సమయంలో యాజమాన్యం వాగ్దానం చేసిన హామీలను పూర్తిగా విస్మరించడం మంచిది కాదని హితవు పలికిన ఉద్యోగులు భారతీ సిమెంట్ పరిశ్రమ కోసం తమ భూములను కోల్పోయామని, అందు గురించి ప్రతి ఏటా 5 సంవత్సరాల పాటు 10,000 రూపాయల చొప్పున ఇంక్రిమెంట్గా ఇవ్వాలన్నారు. తమకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఎకరాకు 2010 సంవత్సరంలో 2 లక్షల రూపాయలను యాజమాన్యం దగ్గరనే ఉంచుకుందని, ఆ నగదుకు వడ్డీ కట్టించి ఇచ్చేయాలని అన్నారు. భూములు కోల్పోయిన ఉద్యోగులకు 3 సంవత్సరాలకోసారి పదోన్నతులు కల్పించాలని, డిగ్రీ డిప్లొమా అర్హతలు కలిగిన వారికి 3 ఏళ్లకోసారి, ఐటీఐ విద్యార్హత కలిగిన వారికి 5 సంవత్సరాలకోసారి రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని, ఇంటర్ 10వ తరగతి అర్హత కలిగిన వారిని ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని ఉద్యోగులు తమ డిమాండ్లు యాజమాన్యం ముందు ఉంచారని తెలుస్తుంది. భారతీ సిమెంట్ ఉద్యోగులు త్వరలో అన్ని డిమాండ్లను పరిష్కరించి పరిశీలించి కృషి చేస్తామని తెలిపిన యాజమాన్యం అని తెలుస్తుంది.